రీచ్ అయ్యారు. అది అందరికీ శుభదాయకం, అందరం కోరుకుంటున్నాం. అది తాడేపల్లి ప్యాలెస్ నుండి అసెంబ్లీకి రావాలంటానంటే ఏం చేయాలి, సలహాలు చెప్పండి ప్లీజ్. శ్రీశైలం గారు నమస్తే. నమస్తే. మీకు ఇజ్రాయెల్ గారికి దస్తగిరి ప్రసాద్ గారికి కూడా నమస్కారాలు. Yes. ముందుగా శ్రీశైలం గారు మీకు కంగ్రాచులేషన్స్. శ్రీశైలం మాట అంటే శ్రీకాళహస్తీశ్వరుడు చెప్పినట్టే. ఎస్, మీరు వైసీపీ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుల్ని పూర్తి స్థాయి అంటే ఫుల్ టైం అపోజిషన్ నాయకుడిగా గుర్తించినందుకు మీకు కంగ్రాచులేషన్స్. ఎస్. నిజానికి మీకు చెప్తున్నాను సార్, నేను అంటే తాడేపల్లి ప్యాలెస్ నుండి అసెంబ్లీకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కొద్దిగా శస్యశ్యామలంగా ఉంటారండి. ఆ సలహా చెప్పండి, ఏం చేయాలి దానికి? జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి ప్యాలెస్ అనేది విడిది ఇల్లండి. ఆయన తాడేపల్లిలో ఉండలేదు సార్, ఆయన ఉండేది యలహంక ప్యాలెస్లో సార్. మనం వివాహ సందర్భంగా పెళ్లి కూతుర్ని విడిదింట్లో ఎట్టయితే కూర్చోబెడతామో అలాగనే విడిదిల్లండి. వారానికో నెలకు 2 పర్యాయాల్లో వస్తాడు సార్, ఏదో ఆదేశాలు ఇస్తాడు, ఒక పాత్రికేయ సమావేశం పెడతాడు, 10 రోజుల తర్వాత మళ్ళీ నేను జనంలోకి వస్తాను అని అంటున్నాడు. ఇవాళ కూడా ఆ మాటే అన్నాడు. రైతులకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుతూ నేను మళ్ళీ వస్తాను 10 రోజుల తర్వాత అంటాడు, 4 సార్లు చప్పట్లు కొట్టించుకుంటాడు, వెళ్ళిపోతాడు సార్. ఇది ఆయన కార్యక్రమం. నేను ఒక మాట చెప్తాను సార్, వైసీపీ పార్టీ జనంలోకి వెళ్ళటానికి ముందు, లేదా రైతులతో మాట్లాడే ముందు, లేదా శాంతి భద్రతల గురించి మాట్లాడే ముందు, లేదా రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడే ముందు ఒకసారి 5 ఏళ్ల పరిపాలనని అద్దం ముందు నిలబడ్డట్టుగా అద్దంలో చూసుకోమని చెప్పండి సార్. శ్రీశైలం గారు, నాడు అత్యాచారాలు చేస్తే ఎవరో కేసులు కట్టలేదు సార్, కానీ నేడు గుంటూరులో అత్యాచారం జరిగితే తెలుగుదేశం పార్టీ అయినా కూడా 9 మంది మీద కేసు కట్టి అరెస్ట్ చేశారు సార్. చీదిరి అప్పలరాజు గారు కొడుకుని కాపాడుకోవడం కోసం ఒక ముద్దాన్ని పెట్టిండు సార్. ఒక అమాయకుని బలిచ్చే ప్రయత్నం చేస్తే చీదిరి అప్పలరాజుని కూడా అరెస్ట్ చేశారు సార్. నాడు డాక్టర్ సుధాకర్ని హననం చేస్తే ఏ కేసు పెట్టలేదు శ్రీశైలం గారు. ఎస్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసే పెట్టాలా. మొన్న విశాఖ జిల్లా కలెక్టర్ నాకు రాశాడు, నేను వివరణ అడిగితే ఆ కుటుంబానికి కొంత న్యాయం చేద్దామని నేను ముఖ్యమంత్రి గారిని కలిసి చేస్తూ ఉంటుంటే ఏం సహాయ చర్యలు అందజేశారంటే ఏమీ అందలేదు సార్. ఎందుకంటే ఎస్టీల మీద ఎస్టీల మీద ఏదన్నా దాడులు జరిగితే, హత్యలు జరిగితే ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితేనే దానికి సంబంధించిన పారితోషికం కానీ నష్టపరిహారం కానీ అందించే అవకాశం ఉంటుంది సార్. మీ ద్వారా ఒక మాట కూడా చెప్తున్నాను సార్, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ పదవులు కూడా తీలేదు సార్, అలాగనే ఉంచుకున్నారు సార్. ఏంటి సార్ మాట్లాడేది? దేని గురించి మాట్లాడతారు? ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి గారి పాత్రికేయ సమావేశం చూశాను. రైతులు, సాగు, వ్యవసాయము, ధరలు, మార్కెట్టు, నేను పాత్రికేయంగా కలం పట్టుకునే దగ్గర నుంచి ఉంది సార్. ప్రతి రైతు మద్దతు ధరల కోసం, గిట్టుబాటు ధరల కోసం పోరాటం చేయటం, ప్రభుత్వాలతో మాట్లాడటం ఈనాడే కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, అంటే కాలక్రమేణగా మారుతున్నప్పుడు ఆ డిమాండ్లు అనేది డెవలప్ అవుతూనే ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం నిద్రపోతుంది అని చెప్తున్నాడు. నేను చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష పార్టీ పాత్ర నిర్వహించలేక నిద్రపోతున్నాడు, నిద్ర నటిస్తున్నాడు. ఏంటి సార్ వాళ్ళు చేసేది? నిజంగా అంత చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి అయితే ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి వెళ్ళిపోయి రైతుల పక్షాన్ని నిలదీయొచ్చుగా సార్. మీరు ప్రతిపక్ష పార్టీ పాత్రే కదా. ఏంటి సార్ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి చెప్పండి. ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించక ముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదా సార్? మొన్న కృష్ణలంక మీద చర్య తీసుకోలేదా సార్? ఎక్కడ ప్రభుత్వం తప్పుకు మద్దతు పలుకుతుంది? నాడు ఎవరు మాట్లాడారండి? నాడు ఎవరు మాట్లాడారు? అరణ్య రోదనలే కదా సార్. నేను ఒక మాట చెప్తాను శ్రీశైలం గారు, ఒక్కసారి 5 ఏళ్ల పరిపాలనలో పోలవరం గురించి పట్టించుకోలేదు, రాజధాని గురించి పట్టించుకోలేదు, రైతుల గురించి పట్టించుకోలేదు. ఏం పట్టించుకుంటారంటే ఆయనే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే, నా 5 ఏళ్ల పరిపాలనలో నేను 37 సార్లు బటన్ నొక్కా, 3,30,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశా, అప్పు తెచ్చా, నాట్ పంపిణీ 2,68,000 కోట్లు పంపిణీ చేశా, 2,72,000 కోట్ల రూపాయలు డబ్బులు నేను బెనిఫిషియర్స్కి బటన్ నొక్కి నేరుగా ఇచ్చానన్నాడు. శ్రీశైలం గారు నేను అడుగుతున్నాను, అంటే 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసి నేను బటన్ నొక్కమనే ముఖ్యమంత్రిని చేసింది? అదేనండి సార్ ప్రగతి? దాన్ని అభివృద్ధి అంటారా సార్? దాని అభివృద్ధి మీరు బటన్ నొక్కేదే ఉంది. శ్రీశైలం గారు కూర్చోబెట్టినా బటన్ నొక్కుతాడు.
రేపు ఈ నెల 27వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా 10,500 కోట్ల రూపాయలు తల్లికి వందనం ఇస్తున్నారు. పెన్షన్ 4,000 ఇస్తున్నారు. అవి సంక్షేమ పథకాలు. మరి అభివృద్ధి సంగతి ఏంటి? శాంతి భద్రతల పరిస్థితి ఏంటి? అంటే మీ పరిపాలనలో అన్యాయాలు చేసి ఇప్పుడు అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవటానికి తొలకరు వస్తే కనుక రైతులు సాగు చేసినట్టుగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి స్థానిక ఎన్నికలు మళ్ళీ రైతుల గురించి మాట్లాడాలి. ఎప్పుడొకప్పుడు వారానికో నెలకో మాట్లాడకపోతే ఆ ఉన్న నలుగురు కూడా ఉండరు. అసలు మీ పార్టీనే అతలాకుతలంగా ఉంది. నేను ఒక మాట చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని జైలుకి వెళ్ళిన వాళ్ళు అందరూ, జైలుకు పోతున్న వాళ్ళు అందరూ, ఐఏఎస్లు అందరూ, ఐపీఎస్లు అందరూ ఒక్క సూటికి ఒక మాట మాట్లాడతారు. శ్రీశైలం గారు, వేర్ ఈజ్ ద విజయసాయి రెడ్డి గారు? సార్ కుడిభుజంగా సార్, కుడిభుజం కదా. నాడు తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నిప్పులు కక్కిన వ్యక్తే కదా. వేర్ ఈజ్? ఎందుకు వెళ్ళాడు చెప్పండి? కారణం ఏంటో చెప్పండి. కారణం చెప్పండి సార్. మీ పార్టీ వాళ్ళే. అసలు మీ పార్టీ నుంచి కూటమి పార్టీలోకి ఎందుకు వచ్చారు? బాల్కోటే గారు మళ్ళీ వస్తాను ఒకసారి సప్తగిరి ప్రసాద్ గారిని తీసుకొని. నేను ఒక మాట చెప్తాను సార్, Please. ప్రతిపక్షంగా ప్రశ్నించవచ్చు, తప్పేమీ లేదు. మేము ప్రశ్నించమని అడుగుతున్నాం. ఆ ప్రశ్నించే పద్ధతిని సహేతుకంగా నిజాయితీగా తప్పులాగా ప్రశ్నిస్తే తప్పనిసరిగా స్వీకరిస్తున్నారు. సప్తగిరి ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి చాలా